సిలికాన్ ఆంధ్ర వాళ్ళు 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానికి చీఫ్ గెస్ట్ వచ్చి శ్రీకర్ రెడ్డి గారు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో మనతో పాటు ఉన్నారు. మీకు ఏమనిపిస్తుందండి? మన తెలుగు కల్చర్, మన సాంప్రదాయాన్ని వీళ్ళు చక్కగా ప్రదర్శించారు. మీరు మీ మాట. టీవీ9 ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ ఓక్లాండ్ అరీనాలో సిలికాన్ ఆంధ్ర సంస్థ యొక్క రజతోత్సవ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. ఇక్కడ సుమారు 10,000 మంది ప్రవాస తెలుగువారు కానివ్వండి, ప్రవాస భారతీయులు కానివ్వండి, ఇందులో పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ఇక్కడ సుమారు 1000 మంది కళాకారుల తోటి ఇక్కడ రకరకాల మన కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 300 మంది మృదంగ కళాకారులు, అలాగే మన కూచిపూడి నాట్య కళాకారులు, అలాగే సాహిత్యకారులు, ముఖ్యంగా శతక శంకరరావం అని కూడా చేస్తున్నారు. అలాగే జానపదాలు, ఇంకా నాటకాలు. సో తెలుగు వారి యొక్క సంస్కృతిని ఇక్కడ ఈ సందర్భంగా ముఖ్యంగా బే ఏరియా వాసులందరికీ పరిచయం చేస్తున్నారు. ఈ సంస్థ ఏదైతే ఉందో సిలికాన్ ఆంధ్ర గత 20 సంవత్సరాలుగా తెలుగు భాష, అలాగే తెలుగు సాహిత్యము, ముఖ్యంగా వీరికి 2 ప్రోగ్రాంల గురించి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనబడి ద్వారా ఇక్కడ తెలుగు ఎవరైతే ఇక్కడ పిల్లలు ఉన్నారో వారికి తెలుగు భాషను నేర్పించారు. 1000 మంది ఈ ప్రోగ్రాం ద్వారా తెలుగు భాష నేర్చుకున్నారు. అలాగే సంపద అనే కార్యక్రమం ద్వారా తెలుగు నృత్యం కానివ్వండి, తెలుగు సంగీతం కానివ్వండి, మనకు లలిత కళలు నేర్పించారు. అలాగే ఇంకా ఇక్కడే కాకుండా వారు భారతదేశంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూచిపూడి గ్రామంలో సంజీవని అనే హాస్పిటల్ని వారు నిర్వహిస్తున్నారు. సో సిలికాన్ ఆంధ్ర ఈ 25వ వార్షికోత్సవంలో ఇక్కడ వారి వెండి పండుగలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిలికాన్ ఆంధ్ర సభ్యులందరికీ, ముఖ్యంగా వారి సంస్థాపక అధ్యక్షులు కూచిపూట్ల ఆనంద్ గారికి, అలాగే రాజు చామర్తి గారికి, ఇంకా అందరికీ వాలంటీర్స్కి అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.